లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికి ఉన్నంత కాలము అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ నాగలికి ఏదో అడ్డు తగలగా తీసి చూశాడు. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు గారే చెవులు మెలేసి తీసుకుంటారు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం అసంభవం. తన భార్య కూడా సహాయం చేయాలి. దాని నోట నువ్వు గింజ కూడా నానదు. అది ఒట్టి వెర్రి బాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తర్వాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తావు, వంట ఎలా చేయను అని పెళ్ళాం విసుక్కున్నది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా, చెరువులో వలవేసి వచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరూ బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి. వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూశావు, ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికూ తెలియకూడదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్లు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్ర నీళ్లల్లో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తోందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బు లేని వానని నెత్తురు వాన అంటారు, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా. తరువాత ఇద్దరూ లంకె బిందెలు మోసుకొని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్లుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నము లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒక చోట పాతి పెట్టారు. రైతు పెళ్ళాం అలసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకొని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసులు ఇస్తావా, మంచి చీరలు నగలు కొనుక్కుంటాను, మనం ఇప్పుడు డబ్బులున్న వాళ్ళం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరూ మాట అనుకుని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడెంత పిసినుగొట్టో చూసావా అన్నది. ఎందుకు అన్నది పొరుగావిడ. మళ్ళీ ఎవరితోనూ అనకు, మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి, వాటి నిండా బంగారపు కాసులు, కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు కూడా ఇవ్వనన్నాడు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఆ మాట ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం కదా అని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలు కాజేస్తావా, అవి నీ బాబుగాడి సొత్తు అనుకున్నావా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొణకకుండా, లంకె బిందెలేమిటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకె బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ చెప్పింది నీ పెళ్ళాం అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాంకేసి చొరచొరా చూశాడు. ఆ పిచ్చిది మొగుడుతో, అట్లా చూస్తావేం, నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలేదా, వాటి నిండా బంగారపు కాసులున్నాయి కదా అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాననుకున్నావా,
ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తేనేమో కోడి పడింది కూడా అన్నది భార్య. చుట్టూ మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏంటి నవ్వుతారు? ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తుటి వాన కురిసింది అన్నట్లు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దెయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లబోదిబోమని ఏడుస్తున్నారు కూడా అన్నది రైతు పెళ్ళాం. చీ మతిమాలిన ముండా అని తిట్టి జమీందారు బయటకు వెళ్ళిపోయాడు. లంకబిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళని చెప్పే ఒక్క మాట నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.